గాయస్ ఇప్పుడైతే మనం కనిగిరి పోర్ట్ చూసుకున్నాం కదండి. నెక్స్ట్ కాటరాజు చరిత్రలో ఆయన హయాంలో కొన్ని ఘటనలు జరిగింటాయి. ఆ ఘటనలు కూడా తెలుసుకోవడానికి కనిగిరి నుంచి సిఎస్పైపురం రూట్లో ఎన్ గోల్పల్లి గ్రామానికి వెళ్తున్నామండి. అక్కడ కొన్ని సంఘటనలు జరిగితే అక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. దాని చరిత్రలో కాటరాజు చరిత్రలో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అది తెలుస్తుందని చెప్పి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వెల్కమ్ టు బాబు భవన్ అఫీషియల్. ఈరోజు అది మనం కాటరాజు చరిత్ర ఘట్టం 2లోకి వచ్చామండి. ఇక్కడ కాటరాజు ఉన్న టైంలో మనుషులు శిలలాగా మారారు. అది చూడడానికి ఆ శిలలు మీకు చూపుతాను. మరి అంటున్నారు, మనకైతే ఆనవాళ్ళు ఉన్నాయో లేదు. ఇక్కడ ఒక రాళ్ళలాగా తయారున్నాయి ఈ శిలలు అంటున్నారు. మనుషులు శిలలాగా మారారు, శాపగ్రస్తులు ఉన్నారు. అది చూడడానికి వచ్చి ఇక్కడ ఒక చెరువు కూడా ఉందండి. ఇప్పుడు మనకు అది వచ్చేదంటే కనిగిరి నుంచి సిఎస్పైపురం రూట్లో ఎన్ గొల్లపల్లి ఉంటుందండి. అక్కడి నుంచి చెరువు దగ్గరికి వస్తే ఇక్కడ అంటుంది. ఇక్కడ గుడి కూడా ఉందండి, మీకు చూపిస్తాను. ఇక్కడ మరి గుడి ఈ మధ్య కట్టారో పూర్వకాలం నుంచి ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే కొద్దిగా ప్రజెంట్ కట్టినట్టు ఉంది గుడి అయితే. మరి అప్పుడు చిన్న గుడి అయి ఉంటుంది. అదే కాటరాజు చరిత్ర టైంలో చిన్న గుడి దాన్ని ఇప్పుడు డెవలప్ చేసి ఉంటారు అని మేము అనుకుంటున్నాము. మాకైతే క్లారిటీ తెలియదండి. మీకు ఇక్కడ చెరువు చూపిస్తాం చూడండి. కాటరాజు చరిత్రలో ఇది ఒక ఘట్టం అండి. ఇది చెరువు అండి. ఫుల్ వాటర్ ఉంది అక్కడ చెరువు. ఇక్కడ నుంచి పక్కనే మనుషులు శిలలాగా మారని చెప్తారు. మరి ఆనవాళ్ళు అయితే మాకైతే కనపడలేదు, కానీ ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు చరిత్ర అని చెప్పేసి. చెరువు రైట్ చెరువు దగ్గరికి వెళ్ళి ఇక వస్తారు. చెప్పిన ప్రకారం అయితే చెరువులోనే గుడి ఒకటి ఉంది. అది కాలువరం కలిసిపోయింది. కొన్ని కాటరాజు ఆనవాళ్ళు కొన్ని ఆయనకు సంబంధించి కొన్ని మటుకి చెరువులో ఉన్నాయని చెప్పి చెరువులోనే కాలువరం కలిసిపోయాయని చెప్తున్నారు. ఎంత నిజంగా మాకైతే తెలియదు, కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మీకు చెప్తున్నాము. ఈ చెరువులో అయితే ఎప్పుడు వాటరే ఉంటాయండి. చెరువులోనే ఒకప్పుడు కాటరాజు గుడి కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు. అలలు వస్తున్నాయి, అక్కడ అలలు కూడా వస్తున్నాయండి. అలలు కూడా వస్తూ ఉన్నాయి. చూసారా, చల్లగా ఉంది వాతావరణం. ఎండ ఇప్పుడు ఎండ ఉంది, గాని చాలుంది. అలా కూడా వస్తుంది. చెరువు నిండా నీళ్ళు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ శిలల దగ్గరికి వెళ్దామండి మనం. శిలలు మరి మాకైతే అక్కడ చరిత్ర చెప్తుందంటారు. మరి ఆనవాళ్ళు తినక అక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి. మరి మనుషులు నిజంగా శిలలాగా మారారో అవన్నీ మాకైతే తెలియదు, కానీ కొంతమంది చెప్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తున్నారు అది మనుషులే శిలలాగా మారారని చెప్పేసి. మేమైతే చూద్దామని చెప్పి అనుకుంటున్నాము. మరి అక్కడికి వెళ్ళి మీకు కూడా చూపిస్తామండి. ఒకసారి అక్కడికి వెళ్దాము, ఓకేనా అండి. చెరువు పక్కనే ఉంది. కాటరాజు చరిత్ర తెలుసుకున్న టైంలో మనకు కొన్ని నిజాలు తెలిసినాయి. మరి ఎంతవరకు వాటికైతే మాకు ఆధారాలు లేవు. ఆనవాళ్ళు అయితే కనపడదు. ఎంతవరకు నుంచి మాకు తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొందరు ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్స్ క్రియేటర్స్ కూడా అంతేనా, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అంటారు ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ వాళ్ళు కూడా ఈ చరిత్ర గురించి చెప్తూ కాటరాజు చరిత్ర గురించి మేము అది విని చూసి ఇక్కడికి వచ్చాము. లక్కీ అది కనిపెట్టాము. కాటరాజు చరిత్రలో కాటరాజు కాలంలో మనుషులు శాపగ్రస్తులై శిలలాగా మారారంట. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడైతే ఆనవాళ్ళు అంటారు. మరి ఆనవాళ్ళు గుర్తులైతున్నాయి, ఎంతో నుంచి మాకు తెలియదు. ఇప్పుడైతే మీకు చూపిస్తుంది. మేమైతే కనిపెట్టాము. ఇప్పుడు అది కూడా మీకు కనపడుతుంది ఎదురుగా. అక్కడ ఒక శిల ఉంది, అక్కడ ఒక రాయి ఉంది. ఆ కాలంలో వాళ్ళు ఇలా మారారని చెప్తున్నారు. వాడికి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. పైన అయితే కనిపెట్టే ఇది చెరువు పక్కనే ఈ ఎన్ గొల్లపల్లి చెరువు పక్కనే ఇది ఉన్నాయండి. ఈ మనుషులు శిలలుగా మారారు, శాపగ్రస్తులై కాటరాజు టైంలో అని చెప్పి చెప్తున్నారు. ఇదో మీకు కనపడుతుంది ఒక శిల. ఇది గాయస్, ఇదిగో అక్కడ ఇంకా చాలా ఉండే, అక్కడ కూడా చాలా ఉండే గాయస్. అక్కడ కూడా చాలా కనపడుతున్నాయి. అక్కడ కూడా వెళ్తాము దగ్గరికి. మొత్తం ఇవన్నీ మనుషులే శిలలుగా మారారు అని చెప్పేసి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. పూర్వీకులు కూడా అలా చెప్పారంట వాళ్ళు అదే చెప్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్, బ్లాగర్స్ కూడా ఇక వీడియో తీసి ఇలానే చెప్తున్నారు. ఇక్కడైతే చుట్టూ అయ్యే కనపడుతున్నాయండి. అన్ని శిలలే, మరి రాళ్ళు ఇలాగ నిలబడి మనుషులే శిలలాగా మారిపోయారని చెప్పి చెప్తున్నారు. మీకు కూడా ఒకసారి చూపిద్దాం, నా వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మేము ఎంత కష్టపడి ప్రయాసపడి ఎండలకు కష్టపడి వచ్చి మేము తీసేది. ఇక్కడ ఒక శిల ఉంది చూడండి. ఇక్కడ ఒక శిల, అక్కడ ఒక శిల, అంతా శిలలు అయితే ఉన్నాయండి. అది అక్కడంతే అయ్యే కనపడుతున్నాయి మీకు మొత్తం అయ్యి. అక్కడ ఒక శిల ఉంది. ఇది ఇక్కడ ఒక శిల. కాలికి ముళ్ళు గుచ్చుకుంది గాయస్. అబ్బా, కాలికి ముళ్ళు గుచ్చుకుంది గాయస్. అక్కడ ఇదిగోండి, ఇది ఒక శిల కాబట్టి ఎంత మరి మనుషులు శిలలాగా మారుతున్నారు అంటున్నారు. అదో చూడండి, మా ఫ్రెండ్ కూడా పట్టుకుంటున్నాడు. ఇక్కడంతా చుట్టూ అయ్యే ఉండండి. మొత్తం ఇక్కడ ఉన్నంత ఇదంతా కాటరాజు చరిత్ర కాలగర్భంలో కలిసిపోతూ ఉంది మీ చరిత్ర. ఈ చరిత్ర కూడా మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను కష్టపడి అవి చూసి ఇక్కడ ఒక శిల ఉంది చూడండి. ఇక్కడ రాశిల అంతా ఇక్కడ అంతా అయ్యే ఉన్నాయండి. ఇక్కడ అక్కడ
అక్కడంతా అక్కడ చుట్టూ ఇవే ఉన్నాయన్నమాట. ఈ శిలలే, అది శిలలో మరి మామూలుగా న్యాచురల్గా పుట్టిన రాళ్ళలో తెలియదు, కానీ అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కాండరాజు టైంలో శాపగ్రస్తులే శిలలాగా మారారని చెప్పి చెప్తున్నారు. ఆడొకటి ఉన్నాయండి మొత్తము. మేము దీనికోసం ఎంత కష్టపడి ప్రయాసపడి మరి ఇక్కడికి వచ్చాము, మీకు చూపిద్దామని చెప్పేసి అక్కడ కూడా ఒకటి ఉందండి. దూరాన కూడా ఉన్నాయి. మొత్తానికైతే చుట్టూ ఇక్కడంతా అదే ఉండవు. చెరువు పక్కన చుట్టూ మీకు అయ్యే శిలలే కనపడుతుంది. ఎంత మనుషులే శాపగ్రస్త శిలగా ఇలా నిలిచిపోయారు. ఆ కాలంలో 700 కాలం చరిత్ర, 700 సంవత్సరాల కాలం చరిత్ర, దాదాపు 700 సంవత్సరాల కాలం చరిత్ర అని చెప్తున్నారు. కాటన్ చరిత్ర ఆ హయాంలో ఇదంతా జరిగిందని చెప్తున్నారు. ఈ శిలలు చూసారండి, ఇదండి శిలలు. అక్కడ పెద్ద శిల ఒకటి ఉంది, ఆడొకటి ఉంది పెద్ద శిల. మొత్తం ఇవన్నీ చరిత్ర అండి. త్రేతాయుగంలో శ్రీరాముడి పాదాలు తాకి అహల్య శాపం నుంచి విముక్తి పొందినట్టు ఇక్కడ ఎవరు తాకితే ఈ శిలలకి విముక్తి వస్తుందనేది తెలియదండి. కాకపోతే ఇక్కడ చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం, ఇక్కడ వాళ్ళు చెప్తున్న వాళ్ళ ప్రకారము ఏంటంటే ఇవి న్యాచురల్ రాళ్ళు కాదు, శాపగ్రస్తులైన మనుషులు శిలలు. వీటికి ఎప్పుడు విముక్తి ఏంటి అనేది అయితే తెలియదండి. ఎట్లా విముక్తి అనేది వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము చెప్తున్నాము. ఇక్కడ ఉన్న స్థానికుల కథనం ప్రకారమే మేము చెప్తున్నామండి. అసలు ఇక్కడ చిన్న చిన్న రాళ్లలో ఇంత పెద్ద శిలా విగ్రహాలు శిలలు ఎట్లా వచ్చాయనే దానికి కూడా ఎవరు ఏం చెప్పలేరండి. ఎందుకంటే అవి పూర్వీకులు చెప్పిన దాని ప్రకారము ఖచ్చితంగా మనుషులే శిలలుగా మారారు అనే దానికి ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళే నిదర్శనం. ఇక్కడ చూసినవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళే, కానీ కొన్ని మాత్రమే ఇట్లా చూడండి. ఇది ఎంత పెద్ద రాయండి. కొన్ని భూమిలోకి పాతుకుపోయి అక్కడక్కడ చూడండి. చిన్న చిన్న రాళ్ళల్లో పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనుషులే అని చెప్పడానికి పూర్వీకులు అనుకునేదానికి నిదర్శనాలే అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. అండ్ మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఎండ్ దాకా చూడండి గైస్. మమ్మల్ని కొంచెం ప్రమోట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీకు కొన్ని రాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇందాక నేను చూపించినట్లే పెద్ద రాయి గైస్. ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళల్లో ఇటువంటి పెద్ద రాళ్ళు మనకు కనిపించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇవి పెద్ద వాటిలో కరెక్ట్గా 6 ఫీట్స్ 7 ఫీట్స్ 8 ఫీట్స్ అలా రాళ్ళు ఉన్నాయి ఇవి. సో ఖచ్చితంగా ఇవి వాళ్ళు పూర్వీకులు చెప్పినట్లు మనుషులే శిలా విగ్రహాలుగా మారిన దానికి నిదర్శనం అని అనుకుంటున్నాము గైస్. చూసేయండి, కాలగర్భంలో కలిసిపోతున్న కాటం రాజు చరిత్ర అండ్ ఆ కాలం నాటి శిల్లండి అన్నీ రైతు చూశారు కదా. ఎంతో కష్టపడి పోరగాడు ఎక్కడెక్కడ ఎత్తికి పట్టుకుంటున్నామండి. ఎక్కడ ఉండే ఎత్తుకొని పట్టునండి. ఈ ఏరియా అంతా అయ్యే ఉండండి, రాళ్ళు అయ్యి ఉన్నాయి ఈ ఏరియా మొత్తము. అవి చూడండి ఒకసారి మీరు. మరి వీటికి మరి ఎంతవరకు అయితే ఆనవాళ్ళైతే కూడా ఇక్కడ చెప్పడం అయితే మనుషులు అప్పటి కాలంలో 700 సంవత్సరాల కాలంలో శాపగ్రస్తులై ఇలా శిల్లగా మారారు కాండరాజు చరిత్రలో అని చెప్పి ఇదొక చరిత్ర, ఇదొక విషయం, ఇదొక ఘట్టమని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ అయ్యని చెప్తున్నారండి. అక్కడ ఒక పెద్ద శిల, అక్కడ ఒక పెద్ద ఇది కూడా ఉంది కనపడుతుంది మీకు అక్కడ. అది కూడా మొత్తం ఈ చుట్టూ అయ్యే ఉన్నాయండి, ఇక్కడ చుట్టూ అయ్యే ఉన్నాయి. మరి ఎంతవరకు అనేది చెప్పలేను, కానీ నేను కొందరు యూట్యూబర్స్ బ్లాగర్స్ అయ్యే చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్స్ క్రియేటర్ అయ్యే చెప్తున్నారు. మేమైతే రాళ్ళు ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎంత మరి మనుషులు శిలలాగా మారాయని చెప్తున్నారు. ఇలాంటి ఏడబెట్టిన అక్కడక్కడ ఉన్నాయండి, మొత్తం అయ్యే ఉన్నాయండి. అక్కడక్కడ భూమి నుంచి వెలిసినట్టు కొన్ని ఉన్నాయి, కొన్ని చాలా హైట్ కూడా కనపడుతున్నాయి. ఆ గుడి అయితే అక్కడే ఉందండి, గుడి అయితే అక్కడే ఉంది. పక్కన చెరువు పక్కన ఎంత కాటన్ రాజు చరిత్ర అంటున్నారు. ఆ కాలంలో సంఘటనలు అని చెప్తున్నారు. అక్కడ అన్నీ అయ్యే శిలలు, రాళ్ళు, అన్ని రాళ్ళు అనాలో శిలలో తెలియదు, కానీ
మొత్తం అయ్యేయండి గాయస్, మొత్తం అయ్యే గాయస్, మీకు కనపడటం లేదు, మొత్తం అయ్యే గాయస్. అక్కడ మీకు నచ్చినట్లయితే మాకు కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మేము కష్టపడుతున్నాం, వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. కొద్దిగా దయచేసి మా వీడియోలు మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. బాబు భవన్ అఫీషియల్.